ప్రియమైన దేవుని పిల్లలారా, శరీర అవయవాలలో రకరకాల ముద్రలు అనేటివి దేవుడు ముద్రించాడండి. శరీర అవయవాలు రకరకాల ముద్రలు అనేటివి ముద్రించినప్పుడు అవి ఎవరి గురించి తెలియచేస్తున్నాయి, ఎందుకు దేవుడు శరీర అవయవాలలో రకరకాల ముద్రలు అనేది ఎందుకు ముద్రించాడు అనేది మనం తెలుసుకుందామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషికి వేరువేరుగా ముద్రలు ఉన్నాయని టెక్నాలజీ ఆధారంగా నిరూపించగలుగుతున్నాడు నేటి మనిషి. కానీ ఆ ముద్రలు దేవుడు ఒక్కడే అని, దేవుడు ఉన్నాడని తెలుపుతున్నాయని చెప్పలేకపోతున్నారండి. కనుగుడ్డుందని ముద్రల ద్వారా నేరస్తులను పసిగడుతున్నారు, కానీ కళ్ళును ఐ స్కానింగ్ చేయగానే రకరకాల వ్యక్తుల కళ్ళు కంప్యూటర్లోనికి వస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాటిలోని ముద్ర ఆధారంగా చేసుకొని మనిషిని గుర్తించగలుగుతున్నాడు. ప్రతి అవయవానికి ముద్ర వేసి దేవుడు నిన్ను లోకానికి, ఈ భూమి మీదకి పంపించాడండి. ఎందుకో తెలుసా? ఎందుకంటే సృష్టి కార్యములను తెలుసుకొని సృష్టిని చేసింది ఒక్కడే అని, ఆ ఒక్కడే ఉంటున్న దేవుని గురించి తెలియచేయాలని దేవుడు నీకు ముద్ర వేసి ఈ భూమి మీదకి నేను పంపించాడండి. ఎలా ముద్ర వేశాడనేది మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి గర్భంలో అవయవ నిర్మాణం రూపింపబడుచున్నప్పుడే ఒక్కొక్క అవయవానికి, అనగా వేళ్ళకి ముద్ర, కంటికి ముద్ర, చెవులకు ముద్ర, పెదవులకు ముద్ర, పళ్ళకి ముద్ర, నాలుకకు ముద్ర, కాళ్ళకు ముద్ర, అవయవాలన్నిటికీ ముద్రలు వేసి భూమి మీదకి ఎందుకు పంపాడు తెలుసా? ముద్రల ద్వారా దేవుడిని నీవు నిరూపిస్తావని దేవుడు నీకు అవయవాలలో రకరకాల ముద్రలు అనేటివి వేశాడు. ప్రియమైన దేవుని పిల్లారా, వేలు ముద్రలు చూడండి, నీకున్న వేలు ముద్రలు వేరొకరికి ఉండవండి ఆ ముద్రలు. అలాగే చేతి ముద్రలు చూడండి, నీకున్న చేతి ముద్రలు వేరే వ్యక్తికి, వేరే పర్సన్కి ఆ ముద్రలు ఉండవు ప్రియమైన వారులారా. అలాగే కంటి ముద్రలు చూడండి, నీకున్న కన్ను మరొకరికి ఆ కన్ను ముద్రలు అనేటివి ఉండవండి. చెవి ముద్రలు చూశారండి, నీకున్న చెవి వేరొకరికి ఉండవు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే పెదవుల ముద్రలు, రకరకాల పెదవులండి, నీకున్న పెదవులు మరొకరికి ఉండవు, వారికున్న పెదవులు ఇంకొకరికి ముద్రలుగా ఉండవండి. వేరువేరుగా ముద్రలు అనేటివి అవయవాలలో ముద్రించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే పంటి ముద్రలు చూడండి, నీకున్న పంటి ముద్రలు, పళ్ళు వేరొకరికి ఉండవు, వారికున్న పళ్ళు ఇంకొకరికి ఉండవు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు ఆశ్చర్యంగా ఈ అవయవాలలో రకరకాల ముద్రలు అనేటివి ముద్రించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నాలుకపై ఉన్న ముద్రలు చూశారండి, ఒకరు నాలుగున్నట్లు ఇంకొకరికి ఉండవు, వారికున్న నాలుకలు ఇంకొకరికి ఉండవండి. నాలుకల మీద కూడా ముద్రలు వేశాడండి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచిస్తున్నారండి. అలాగే కాళ్ళ ముద్ర చూశారండి, కాళ్ళ ముద్రలండి, ఈ కాళ్ళకున్న ముద్రలో ఇంకొకరికి ఉండవు, నీకున్న కాళ్ళ ముద్రలో ఇంకొక వ్యక్తికి ఉండవు ప్రియమైన దేవుని పిల్లలారా. కాళ్ళకు మెట్టులు పెట్టుకొని నాకు వివాహం అయిందని స్త్రీ నిరూపిస్తుంది, అవును కదా? వివాహం అయిందని నిరూపించడానికి దేవుడు కాళ్ళను నీకు ఇవ్వలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవునిని నిరూపించడానికి అమర్చాడు. బొటన వ్రేలుతో థమ్స్ అప్ థండర్ అని ప్రజలకు చూపించడానికి బొటన వ్రేలు నీకు ఇవ్వలేదండి. బొటన వ్రేలు ముద్ర వండర్ అని దేవుడు చేశాడని చెప్పడానికి మనుషులకు అవయవ నిర్మాణం చేశాడండి దేవుడు. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లో లాక్ తీయడానికి వేలు ముద్రలే కాకుండా ఖాళీ బొటన వ్రేలు ముద్రలు కూడా ఉపయోగిస్తున్నారండి. శాస్త్రవేత్తలు చెప్పిన విషయం ఏమిటంటే, ప్రతి మనిషి నడక కూడా ప్రత్యేకంగా ఉందని తెలియచేశారండి శాస్త్రవేత్తలు. 800 కోట్ల మంది ప్రజల యొక్క నడక ఒక్కటి కాదు అని ఈరోజు శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. కానీ
బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడండి. శాస్త్రాలకు మించిన మహాజ్ఞాని, సంగతులుగా తెలియచేసే ఒక రాజుగా, అలాగే శాస్త్రవేత్తగా పాలన చేస్తున్న ఒక సైంటిస్ట్ ఉన్నాడండి. అతను ఎవరో తెలుసా అండి? దావీదు గారండి. ఈరోజు ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు కదండి, ప్రతి మనిషికి నడక కూడా ప్రత్యేకంగా ఉందని తెలియచేస్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళకందరికీ ముందుగా ఎప్పుడూ దావీదు గారి ద్వారా ఏమంటే ఈ విషయాన్ని దేవుడు తెలియచేశాడండి. ఒకసారి మన చేతిలో ఉన్న గ్రంథాన్ని తెరిచి మరి వాక్యాన్ని చదువుదామండి. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 3వ వచనం అండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఏమండి, ఇక్కడ దావీదు గారు ప్రస్తావించి మాట్లాడుతున్నాడండి. శాస్త్రవేత్తలకు ముందుగానే దావీదు ద్వారా ఈ మాటలను ప్రస్తావించి సమాజానికి తెలియచేస్తున్నాడండి దేవుడు. నా నడక వేరు, నీ నడక వేరు, ప్రతి వ్యక్తికి నడకలో తేడా ఉంది. దావీదు గారు నా నడక అంటున్నాడు, అనగా ఒక్కొక్కరికి నడక కూడా దేవుడు ప్రత్యేకముగా ఉండినట్లు నిర్మాణం చేశాడండి. అవయవాలలో ఎన్ని రుజువులతో దేవుని నిరూపించడానికి ముద్ర వేశాడో తెలుసుకొని దేవుని మన రూపంతో నిరూపించాలండి. దేహంలో ఉన్న ఒక ముద్రతో దేవుడు ఒక్కడని గుర్తించకపోతే, నమ్మకపోతే నమ్మని వానికి శిక్షే న్యాయమని దేవుడు చెప్తున్నాడండి. దేవుడు తెలియదన్న శిక్ష ఖాయమేనని దేవుడు మాట్లాడుతున్నాడండి. బొటన వేలు చూపించి గుర్తుగా నిరూపించిన నీవు నీ అవయవాలతో దేవుడు ఒక్కడే అని ఎందుకు నిరూపించలేకపోతున్నావు? ఇంత సులభంగా సాక్ష్యాధారాలతో పుట్టించాడు దేవుడు నిన్ను. దేవుడిని సులభంగా నిరూపించేది మానవ దేహమని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఈ మానవ దేహాన్ని గ్రహించి మానవ దేహములతో దేవుడిని మహిమపరచాలని నీకు తెలియదా? ఈరోజు ప్రతి అవయవాలలో దేవుడు ముద్రలుగా వేశాడంటే ఒక్కొక్క ముద్ర దేవుడు ఉన్నాడని రుజువు చేయటం లేదా? అందుకేనండి మానవ శరీరాలలో అనేక రకరకాల ముద్రలు అనేటివి వేశాడు. నీకేసిన ముద్ర వేరొకరికి ఉండదు. ఒక్కొక్క ముద్రగా మనుషులలో కనబడుతున్నప్పుడు దేవుడు కూడా మరి ఒక్కడే ఉన్నాడని తెలియచేయటం లేదా? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి, వాస్తవాలను గ్రహించండి, దేవుని మహిమపరచండి.